శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? సార్ నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత పూర్తిగా నర్రెడ్డి సునీత అనేటువంటి ఆమె నారా సునీతగా పరిణితి చెంది ఒక రూపం అనేటువంటిది ముసుగు అనేటువంటిది తొలగిపోయింది. శివశంకర్ అట్లాంటి మాట్లాడదు తప్పు. లేదు 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 సార్, మహిళల పట్ల మనం గౌరవంగా ఉండకూడదు. నేను తప్పుగా మాట్లాడట్లేదు, మాట్లాడట్లేదు. ఆమె యొక్క ముసుగు అనేటువంటిది పూర్తిగా వేరు. మీరు పొరపాటున పదం వాడారు కదా, అది వాడకుండా ఉంటే మంచిది. మీరు విత్డ్రా చేసుకోండి మర్యాదగా. ఒకటి సార్, ఇది ఏంటంటే కుట్రలు అనేటువంటిది ఎన్నికల ముందు తను ఏమి చేశాడో ఏమి చేస్తానో చెప్పుకోలేక మీరు ఏమన్నా చెప్పండి. ఆ పదం వాడటం వల్ల మీకే నష్టం. నారా సునీత అని అట్లా అంటూ తప్పది, అట్లా అనకూడదు. దయచేసి విత్డ్రా చేసుకోండి అట్లా. సరే సార్, అలాగే. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క సునీత అనేటువంటి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన తీరు గాని, ఆమె ఎవరి పేర్లు ఉదయించారో, ఎవరు చంద్రబాబు నాయుడు కట, లోకేష్ కట, రఘురామకృష్ణరాజు కట, అదేవిధంగా మహాసేన రాజేష్ కట, వర్ల రామయ్య కట, వీళ్ళందరికీ కూడాను ధన్యవాదాలు చెప్పి తన సపోర్ట్ గా ఉన్నందుకు రైట్ కానివ్వండి చెప్పినందుకు తదితరులు, మీరు అన్నట్టు ఎల్లో మీడియా అన్నారు కదా, ఎల్లో మీడియాను కూడాను తదితరులు ఇంకా చాలా మంది అనేక మంది అని చెప్పారు. అనేక మందిలో వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అంతా జరిగింది. అంటే తన తండ్రిని ఓడించినందుకు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు చెప్పిందా? ఎందుకంటే 160 ఓట్లు ఎంపీటీసీలు ఎక్కువగా స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉన్నా కూడాను తాను నైతికంగా పోటీ చేయడానికి అనర్హులైనటువంటి చంద్రబాబు నాయుడు అవతల ఒక స్ట్రీట్, ఒక వీధిలో ఉన్నటువంటి వ్యక్తిని, ఆ బీటెక్ రవి అనే వ్యక్తిని పోటీ పెట్టినటువంటి ఆ తీరుక, లేకపోతే తన తండ్రికి అక్రమంగా ఓడించినందుక ఎందుకు చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు చెప్పిందో ఆమె క్లారిటీ చెప్పాలి. రెండవది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈమె ఇంకొక పదము 3 నెలల్లో అది దాని విచారణ పూర్తి చేయించండి అని చెప్పేటువంటిది. అమ్మ, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మీ తండ్రి చనిపోయినప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా, ఎప్పుడైతే మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా ఆ ప్రభుత్వమే ఉంది కదా, మరి 3 నెలల్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేయలేదు? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని 3 నెలల్లో ఎందుకు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయలేదు అనేటువంటిది. ఇక రెండవది, మీరే చెప్పారు మా తండ్రి గారు అవినాష్ రెడ్డి గారికి అది గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాని గురించి తిరిగారు. ఆదినారాయణ రెడ్డి హంతకుడని మీరే అన్నారు, బీటెక్ రవి హంతకుడని మీరే అన్నారు, తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని మీరే ఆ రోజు చెప్పారు. మరి ఎందుకు ఈ రోజు ప్లేట్ ఫిరాయించారు? ఎందుకంటే ఒకటి సార్, ఈ రోజు తన భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, తన బావ నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఏ విధంగా తన తండ్రికి ఇంకొకటువంటి రెండవ భార్య షమీం బేగం ఉందో, ఆస్తు తగాదాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా విచారణలో వచ్చినందుకు, దాన్ని మాఫీ చేయనందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన నిలబడ్డారు కాబట్టి ఆ ధర్మపక్షాన్ని నిలబడడమే ఆయన చేసినటువంటి తప్ప, ఈ రోజు నీ భర్తని కాపాడుకోవడానికి, నీ బావని కాపాడుకోవడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తారా? నిజంగా విచారణ జరిగి ఉంటే ఈదా మీరు అన్నట్టు దస్తగిరి అనేటువంటి వాడు అతి కిరాతకంగా చంపాను, నేనే గొడ్డలతో చంపాను, తన యొక్క ఎద మీద కూర్చొని ఇలా నరికి చంపాను కిరాతకంగా అని ఎల్లో మీడియాలో కూర్చొని చెప్తా ఉంటే మాలాంటి వాళ్ళకి ఒళ్ళు ఉడికిపోతా ఉంది, రక్తం అంతా కూడాను. అంత నీచుడు ఎలా చంపాడనేటువంటిది. అటువంటి వాడికా మీరు మద్దతు ఇచ్చేది? అటువంటి దస్తగిరికి న్యాయ పోరాటంలో మీరు మద్దతు ఇస్తారా? అటువంటి దస్తగిరికి మీరు, మీ చంద్రబాబు నాయుడు, మీ లోకేష్, మీ రఘురామకృష్ణరాజు ఎల్లో మీడియా వంత పాడుతూ ఛానల్లో కూర్చోబెట్టుకుని వాడికి కావలసినటువంటి ఆర్థిక సహాయం ఇస్తూ వాడిని ప్రేరేపించేసేసి మరోసారి వాడికి రక్షణ కల్పించాలని ఇంకొక పార్టీలో జాయిన్ చేసేసి వాడు పులివెందుల్లో కూర్చొని నేను పోటీ చేస్తానని తిరుగుతా ఉంటే నీ మనసు ఎలా ఒప్పిందో కానీ మీ తండ్రిని కిరాతగా చంపిన వాళ్ళను కడప జిల్లా వాసులుగా మేము చాలా రగిలిపోతున్నామమ్మా సునీత గారు, చాలా రగిలిపోతా ఉన్నాం కడప జిల్లా వాస్తవులుగా, వివేకానంద రెడ్డి గారి దగ్గరుండి చూసిన వ్యక్తులుగా. ఎస్, మీరన్నట్టు ఈ రోజు న్యాయం జరగాలని పోరాడొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దంట, వైఎస్ఆర్సీపీకి ఓటు వేయొద్దనేటువంటి ఆమె యొక్క భావన చూసారా? క్లియర్ గా అక్కడే ముసుగు తొలగించింది. ఒక ఆవిడేమో మరుసుపల్లి షర్మిలా శాస్త్రి గారేమో కాంగ్రెస్ పార్టీ ముసుగులో వచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటే, ఈ రోజు సునీత అనేటువంటి ఆవిడ సిబిఐ అనేటువంటి విచారణలో తన తండ్రిని హత్యను అడ్డం పెట్టుకుని ఈ రోజు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. ఈ కుట్రలు ఇంకా అనేకం చూడాల్సి వస్తుంది. ఈ 40 రోజుల్లో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కుట్రలు కుతంత్రాల ద్వారానే
ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధర్మంగా ప్రజలకు ఏం చేస్తానో ఏం చేశానో మీకు నాకు నా పరిపాలన నచ్చినట్లయితే ఓటేయండి, లేకపోతే అవసరం లేదనేటువంటి ధైర్యంగా చెప్తా ఉన్నారు. అది ప్రజాస్వామ్యంలో సార్, అది ప్రజలకు కావాల్సింది. ఈ రోజు నర్రెడ్డి సునీతాలు 100 మంది వచ్చినా, అదేవిధంగా షర్మిలాలు వేల మంది వచ్చినా, నారా లోకేశ్ లక్షల మంది వచ్చినా, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు కోట్లాది మంది వచ్చినా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన ఉన్నాడు కాబట్టి పైన ఆ దేవుడు, కింద ఈ ప్రజలంతా కూడాను బ్రహ్మరథం పడతారు. ఇటువంటి కుట్రలు సునీత గారు ఇంకా 10 ప్రెస్ మీట్ పెట్టలే, ఎల్లో మీడియా ఇంకా 10 పేజీలు ఎక్స్ట్రా వేసి ప్రింటింగ్ చేసినా, అదేవిధంగా ఎల్లో మీడియా ఒక 10 మంది ముసుగుల్లో డిబేట్లు పెట్టినా కూడాను ప్రజలనేటువంటి వాళ్లకు క్లారిటీ ఉంది. ఏం జరిగింది, ఆ హత్య కేసులో ఏం జరిగింది, ఎవరున్నారు, బీటెక్ రవిని ఎందుకమ్మా మీకు అంత సావాసము, అదేవిధంగా బ్రదర్ అనిల్ వెళ్ళి కలుస్తాడు, మీరెళ్ళి కలుస్తారు, అదేవిధంగా మీ యొక్క భర్త బిజినెస్ లో పార్ట్నర్ కాదా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఈ బీటెక్ రవిలో ఆదినారెడ్డిలు బెంగళూరులో తరచుగా కలవట్లేదా? మీరు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎవరు న్యాయ సహాయం చేస్తున్నారు? మీరు ఎందుకు రఘురామకృష్ణరాజుతో ఉన్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు లాయర్లు మీకు 6 కోట్లు 10 కోట్లు ఎందుకు మీరు పే చేశారు చంద్రబాబు నాయుడు మీ లాయర్ కి? ఇది అర్థం కాలేదా? ఎందుకమ్మా మీరు ఆ ట్రాప్ లో పడతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి కుటుంబము. ఒక పాండవులు ఏ విధంగా అన్నదమ్ములు ఒక మాట తల్లి మాటకి ఎలా ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి మాటలకు కట్టుబడినటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో ఈ రోజు చీడపురుగులుగా మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో నీ భర్తకు కోపం ఉందట. ఒకటి చెప్తాను సార్ శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఏంటంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అనేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారికి బావమరిది, తర్వాత అల్లుడయ్యారు. ఈయనకు మొదటి నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ అనిల్ వాళ్ళతో తిరిగేవాళ్ళట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా చూసేసి ఒక జలసీ అతనికి. ఏంటంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉన్నారు, నేను కూడాను మా బావ కూడాను ఎంపీ కదా, అప్పట్లో ఎంపీ, మా బావ కూడా ఎమ్మెల్యే కదా, ఎందుకు ఇది నాకు రాదు అని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని తరచూ అసూయ పడేవాడు. ఆ అసూయత ఏంటంటే తన బావని అదేవిధంగా తన మామని రెచ్చగొట్టి ఆ యొక్క 2012లో ఉప ఎన్నికల్లో విజయమ్మ గారి మీద పోటీ పెట్టిన వాళ్ళలో ఈ యొక్క నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళు ఉన్నారు. అన్యాయంగా అక్రమంగా ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళ బలవంతంతో బలిపశువుని చేశారు. ఇదే వ్యక్తి చెప్పారు నేను మొదటి నుంచి కూడా మా బావుకు సపోర్ట్ చేస్తున్నా అనేటువంటి ఎల్లో మీడియా ద్వారా ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని, నర్రెడ్డి శివప్రకాష్ ని సునీత గారు రక్షించుకోవడానికి కోసమే జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాండాలు వేస్తున్నారు.